ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య తానాతుని ఇప్పుడు ఆ మోడ్కు చేరుకుంది. అక్కడ్నుండి వెనక్కికి వచ్చే దారిలేదు. కానీ ఈసారి జరిగింది అందర్నీ షాక్కు గురిచేసింది. ఇజ్రాయెల్ తన తిజోరీ నుండి ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసింది. దీనికోసం ప్రపంచం దశాబ్దాలుగా వేచి చూస్తోంది. మొదటిసారి యుద్ధ మైదానంలో అటువంటి ఆయుధాన్ని వాడారు. అది శబ్దవేగంతో కాదు, కాంతి వేగంతో దాడి చేస్తుంది. మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మాయా టెక్నాలజీని తన అత్యంత నమ్మకమైన స్నేహితుడు అంటే భారత్తో షేర్ చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఈ వార్త ఇజ్రాయెల్కి ఎంత పెద్దదో అంతకంటే ఎక్కువగా భారత్ భద్రతకు పెద్దది. ఎందుకంటే ఈ టెక్నాలజీ మన పొరుగువారి ప్రతి ప్లాన్ను ఫెయిల్ చేస్తుంది. వారు మనకు వ్యతిరేకంగా అల్లుతుంటారు. కానీ ఈ ఆయుధం గురించి మాట్లాడే ముందు కాస్త మీ ఇంటి లోపలున్న ఆ చిత్రాల వైపు చూడండి. అవి మీ రక్తాన్ని మరిగిస్తాయి. ఈరోజు ప్రపంచమంతా ఇజ్రాయెల్ యొక్క ఈ సత్తాను ఒప్పుకుంటుంటే మన దేశంలోని కొన్ని ప్రాంతాల నుండి వింత చిత్రాలు వస్తున్నాయి. కాశ్మీర్లోని లాల్ చౌక్ చూడండి, అక్కడ గుంపులున్నాయి. లక్నో వీధుల్లోకి వెళ్ళండి, లేదా హైదరాబాద్ పాత ప్రాంతాల్లోకి చూడండి, మీకు ఒకే దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ నివసించే కొందరు వ్యక్తులు ఇరాన్ నాయకుడు ఖమేనీ చిత్రాలతో నినాదాలు చేస్తున్నారు. వీరే ఆ వ్యక్తులు. తమ దేశపు 40 జవాన్ల బలిదానంపై ఎప్పుడూ దుఃఖం వ్యక్తం చేయలేదు. పుల్వామాలో మన జాబాంజులు దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ఈ గుంపులు రోడ్ల మీదకు రాలేదు. పహల్గాంలో అమాయక హిందూ యాత్రికులను టార్గెట్ చేసినప్పుడు వీరి నోళ్లకు తాళం పడింది. కానీ ఈరోజు వీరికి సరిహద్దు అవతల ఉన్న ఒక నాయకుడు గురించి ఆందోళనగా ఉంది. వీరి వఫాదారీ ఎక్కడుంది అని ఆలోచించడం ముఖ్యం. సరే, ఈ అంతర్గత హల్చల్ని వదిలేసి తిరిగి ఆ మైదానంలోకి వెళ్దాం. అక్కడ ఇజ్రాయెల్ చరిత్ర సృష్టించింది. లెబనాన్ వైపు నుండి హిజ్బుల్లా ఇజ్రాయెల్పై అకస్మాత్తుగా రాకెట్ల వర్షం కురిపించింది. ఇది మామూలు దాడి కాదు. వందలాది రాకెట్లు ఒకేసారి ఆకాశంలో కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ తన ఐరాన్ డోమ్ సిస్టమ్ని వాడుతుంది. కానీ ఈసారి ఏదో తేడా జరిగింది. ఆకాశంలోకి ఏ మిసైల్ ఎగరలేదు. బదులుగా భూమి నుండి ఒక వేగవంతమైన కాంతిరేఖ వచ్చింది. మరియు చూస్తుండగానే శత్రువు రాకెట్లు గాలిలోనే బాణసంచాలాగా పేలిపోయాయి. ఇజ్రాయెల్ మొదటిసారి తన ఐరాన్ బీమ్ అంటే హై పవర్డ్ లేజర్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది. ఈ దృశ్యం ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుంది. ఎటువంటి శబ్దం లేకుండా, పొగ లేకుండా, కేవలం ఒక కాంతి మరియు శత్రువు పని ఖతం. మిజైల్స్ కాలం పాతబడిపోయిందని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ యుద్ధకాలం అని నిరూపించిన క్షణం ఇది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఈ ఐరన్ బీమ్లో అంత ప్రత్యేకత ఏముంది అని. దీన్ని చాలా సరళమైన భాషలో అర్థం చేసుకుందాం. చిన్నప్పుడు మనం ఒక లెన్సు లేదా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకుని సూర్యకాంతిని ఒక కాగితంపై కేంద్రీకరించేవాళ్లం, మరియు ఆ కాగితం కాలేది. ఈ సిస్టమ్ కూడా సరిగ్గా అదే సిద్ధాంతంపై పనిచేస్తుంది. తేడా ఏమిటంటే, దీని లేజర్ బీమ్ ఎంత పవర్ఫుల్ అంటే అది ఇనుము మరియు స్టీల్ని కూడా సెకన్లలో కరిగించేస్తుంది. ఈ సిస్టమ్ ఒక హైటెక్ మరియు శక్తివంతమైన లేజర్ కిరణాన్ని శత్రువు రాకెట్ లేదా డ్రోన్పై కేంద్రీకరిస్తుంది. ఆ లేజర్ ఆ టార్గెట్లోని ఒక ప్రత్యేక భాగాన్ని ఎంతగా వేడి చేస్తుందంటే దాని లోపల ఉన్న బారూద్ పేలిపోతుంది, లేదా దాని స్ట్రక్చర్ పూర్తిగా నాశనమవుతుంది. ఇదంతా కనురెప్పపాట్లో జరిగిపోతుంది. శత్రువుకు తనను ఎవరూ ఎక్కడ నుండి కొట్టారో కూడా తెలియదు. ఈ టెక్నాలజీలో అత్యంత విప్లవాత్మకమైన విషయం ఏంటో తెలుసా? అది దీని ఖర్చు. ఇజ్రాయెల్ యొక్క పాత ఐరన్ డోమ్ సిస్టంలో ఒక ఇంటర్సెప్టర్ మిసైల్ ధర సుమారు $80,000, అంటే సుమారు 66 లక్షల రూపాయలుంటుంది. అంటే శత్రువు 100 చౌకైన రాకెట్లు వేస్తే వాటిని ఆపడానికి ఇజ్రాయెల్ కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సొచ్చేది. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. కానీ ఐరన్ బీమ్ ఈ లెక్కను మార్చేసింది. ఈ లేజర్ సిస్టమ్ని ఒకసారి ఫైర్ చేసే ఖర్చు కేవలం $2 నుండి $3 మాత్రమే. అంటే దాదాపు కేవలం $250. ఎక్కడ 66 లక్షల రూపాయలు మరియు ఎక్కడ కేవలం $250. ఇప్పుడు మీరే ఆలోచించండి. శత్రువు ఎన్ని రాకెట్లు వేసినా వాటిని ఆపడానికి ఇజ్రాయెల్కు కొద్దిపాటి విద్యుత్ ఖర్చు మాత్రమే అవుతుంది. శత్రువు నడ్డి విరవడానికి ఈ టెక్నాలజీ సరిపోతుంది. ఎందుకంటే వాడు ఖరీదైన రాకెట్లు తయారు చేసి అలసిపోతాడు. కానీ మనం వాటిని తక్కువ ఖర్చుతో తుత్తునీయలు చేసి నవ్వుతాము.
ఇజ్రాయెల్ యొక్క ఈ విజయం భారత్కు ఒక పెద్ద ఆశను తీసుకొచ్చింది. గత కొన్ని సంవత్సరాల్లో పాకిస్తాన్ వైపు నుండి డ్రోన్ల ముప్పు ఎంత పెరిగిందో మీకు తెలుసు. పంజాబ్ మరియు రాజస్థాన్ సరిహద్దుల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న డ్రోన్ల ద్వారా తప్పుడు వస్తువులను పంపే ప్రయత్నం జరుగుతుంటుంది. ఈ డ్రోన్లను కూల్చివేయటం మన సైన్యానికి ఒక పెద్ద సవాలు. ఎందుకంటే ఇవి సైజులో చాలా చిన్నవి మరియు వీటిని రాడార్ పై పట్టుకోవడం కష్టం. ఒకవేళ మనం వీటిని మిజైల్తో కొడితే అది చాలా ఖరీదవుతుంది. కానీ మన దగ్గర ఐరన్ బీమ్ వంటి టెక్నాలజీ ఉంటే మనం పాకిస్తాన్ యొక్క ఈ బొమ్మలను కేవలం 250 రూపాయల ఖర్చుతో గాలిలోనే భస్మం చేయవచ్చు. ఇజ్రాయెల్ భారత్కు ఈ టెక్నాలజీ ఇచ్చే ఆఫర్ మనకొక వరం వంటిది. ఇది భారత్ను రక్షణ రంగంలో ఆత్మనిర్భరంగా మార్చడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా మారుస్తుంది. భారత్ యొక్క పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దుల్లో ఈ లేజర్ గోడ నిలబడిన దృశ్యాన్ని ఊహించండి. ఏ డ్రోన్ లోపలికి రాలేదు, ఏ రాకెట్ మన భూమిని తాకలేదు. ఇది నవభారత్. ఇది ఇప్పుడు కేవలం రక్షణ మాత్రమే చేయదు, టెక్నాలజీ విషయంలో ప్రపంచాన్ని లీడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ మరియు భారత్ స్నేహం ప్రపంచానికి ఒక ఉదాహరణ మరియు 2026 సంవత్సరం ఈ స్నేహంలో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తోంది. కానీ ప్రశ్న మళ్ళీ అక్కడే వస్తుంది. దేశం ఇంత అభివృద్ధి చెందుతుంటే, మన సైన్యానికి ఇటువంటి ఘాతక మరియు ఆధునిక ఆయుధాలు అందుతుంటే, దేశం లోపల ఉన్న కొందరు వ్యక్తులు విదేశీ శక్తులను ఎందుకు పొగుడుతున్నారు? వారికి తమ భద్రత కంటే ఇతర దేశ నాయకులపై ఎందుకంత ఆందోళన? కాశ్మీర్ లేదా లక్నోలో మనం చూస్తున్న ఈ చిత్రాలు కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, అవి ఒక ఆలోచన వైపు సైగ చేస్తున్నాయి. ఈరోజు వారు హాయిగా నిద్రపోతున్నారంటే దాని వెనుక భారత సైన్యం యొక్క శక్తి పగలు రాత్రి సరిహద్దుల్లో కాపలా కాస్తోంది అన్న విషయం వీరు మర్చిపోయారు. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ బీమ్ కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, భారత్ వైపు వంకర చూపుతో చూసేవారందరికీ ఒక సందేశం. చౌకైన రాకెట్లతో మనల్ని భయపెడతామననుకునే దాడి చేసేవారికి ఇది సందేశం. ఇప్పుడు భారత్ భద్రతకు కన్నం వేయాలని చూసేవారిని ఆ కాంతి కిరణం భస్మం చేస్తుంది. అది వారు ఊహించి కూడా ఉండరు. ఇజ్రాయెల్ యుద్ధ మైదానంలో చూపించిన ఈ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ తమ పుస్తకాలను మళ్లీ రాసేలా చేసింది. ఇప్పటివరకు లేజర్ ఆయుధాలను కేవలం సినిమాల్లో మాత్రమే చూసేవారు, కానీ ఇజ్రాయెల్ దాన్ని నిజం చేసింది. హిజ్బుల్లా ఫైటర్లు ఆశ్చర్యపోయారు. వారి రాకెట్లు, మిజైల్ తగలకుండానే గాల్లో ఎలా మాయమవుతున్నాయో అని. ఇది శత్రువులతో చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ వంగిపోవటానికి సిద్ధంగా లేని ఆ దేశం యొక్క ఇచ్ఛాశక్తి. ఇదే జజ్బా భారత్ కూడా అలవర్చుకోవాలి. టెక్నాలజీ విషయంలో మనం ఎంత ముందుకు వెళ్ళాలి అంటే, శత్రువు దాడి చేయాలని ఆలోచించే ముందే వణికిపోవాలి. భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఈ రక్షణ ఒప్పందం కేవలం కాగితాలపై మాత్రమే కాదు, అది భూమిపైకి రావడానికి సిద్ధంగా ఉంది. 2026 చివరి నాటికి ఈ టెక్నాలజీ ట్రయల్ భారత పరిస్థితుల్లో మొదలవుతుందని భావిస్తున్నారు. మన కొండలు, మన ఎడారులు మరియు మన తీర ప్రాంతాలలో ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో శాస్త్రవేత్తలు వేగంగా పనిచేస్తున్నారు. ఈ టెక్నాలజీ కేవలం రక్షణ మాత్రమే కాదు, దేశం డబ్బును కూడా ఆదా చేస్తుంది. ఆలోచించండి, ఖరీదైన మిజైళ్లపై మనం ఖర్చు చేసే డబ్బును ఇప్పుడు దేశ అభివృద్ధి, విద్య మరియు ఆరోగ్యంపై ఖర్చు చేయవచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పెద్ద మార్పు. కానీ ఈ మొత్తం ఆట వెనుక ఒక పెద్ద సస్పెన్స్ ఉంది. అమెరికా మరియు చైనా ఈ డీల్తో సంతోషంగా ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. చైనా స్వయంగా తన లేజర్ టెక్నాలజీని డెవలప్ చేసే పనిలో ఉంది, కానీ ఇజ్రాయెల్ దాన్ని వెనక్కి నెట్టింది. ఈ టెక్నాలజీ భారత్ దగ్గరకొస్తే ఆయుధాల మార్కెట్లో భారత్ ఆధిపత్యం పెరుగుతుందని అమెరికా భయపడుతోంది. కానీ ఇది 2026 నాటి భారత్. ఇది ఎవరి ఒత్తిడికి లొంగదు. మన విదేశీ విధానం ఇప్పుడు మన జాతీయ ప్రయోజనాల ప్రకారమే నడుస్తుంది. మన జవాన్ల ప్రాణాలను కాపాడే మరియు మన సరిహద్దులను అభేద్యంగా మార్చే టెక్నాలజీని ఇజ్రాయెల్ మనకిస్తుంటే, భారత్ ఆ డీల్ను పూర్తి చేయడానికి ఎంతవరకైనా వెళ్తుంది. వీడియో యొక్క ఈ దశకు చేరుకున్నాక ఒక విషయం స్పష్టంగా ఉంది. భవిష్యత్తు ఇప్పుడు లేజర్ ఆయుధాలదే. ట్యాంకులు మరియు మిజైళ్లు మ్యూజియంకు పరిమితమయ్యే రోజు దూరంలో లేదు, మరియు సరిహద్దుల్లో అదృశ్య లేజర్ కిరణాలు మోహరించబడతాయి. ఇజ్రాయెల్ దీన్ని ప్రారంభించింది. ఇప్పుడు భారత్ ఎంత త్వరగా ఈ టెక్నాలజీని తన రంగులోకి మార్చుకుంటుందో చూడాలి. కానీ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయినా దేశం యొక్క అసలు శక్తి ఐక్యత మరియు ప్రజల జజ్బాలో ఉంటుంది అన్న విషయం మర్చిపోకూడదు. దేశం లోపల కొందరు వ్యక్తులు బయటి శక్తుల ఎజెండాపై ఆడుతున్నంతకాలం బయటి శత్రువు కంటే అంతర్గత సవాళ్లతో పోరాడడం కష్టమవుతుంది. కాశ్మీర్ లాల్ చౌక్ నుండి హైదరాబాద్ వీధుల వరకు కనిపిస్తున్న నిరసన అలలు ఇంకా చాలా మారాల్సింది అనడానికి నిదర్శనం. మనం అవగాహన పెంచుకోవాలి. ఎవరు మనవారు,
ఎవరు పరాయివారు అని అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెలు వంటి చిన్న దేశం ఈరోజు ప్రపంచ సూపర్ పవర్కు టెక్నాలజీ నేర్పిస్తోంది అంటే దాని వెనుక ఉన్నది దేశభక్తి మరియు ఇన్నోవేషన్ ఆలోచన. భారత్ కూడా ఇదే బాటలో నడవాలి. భారత్ ప్రపంచ పెద్ద శక్తులతో భుజం భుజం కలిపి నడుస్తున్న ఈ కాలంలో జీవిస్తున్నందుకు మనం గర్వపడాలి. మీకేమనిపిస్తుంది? భారత్ ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ నుండి వీలైనంత త్వరగా తీసుకోవాలా? మరియు తమ దేశ జవాన్ల కంటే సరిహద్దు అవతల ఉన్న నాయకుల గురించి ఆందోళన పడే వ్యక్తుల గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇది భారత్ భద్రతకు ఒక పెద్ద ముప్పు కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి.